హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే తెలంగాణ నుంచి మంచి అప్డేట్ తీసుకొచ్చాను. రేవంత్ని వణికిస్తున్న హరీష్ రావు. అసలు రేవంత్ ఎందుకు వణికిపోతుండు, హరీష్ రావు అసలు ఏమన్నాడు, ఏం డిమాండ్లు, ఆ 2 డిమాండ్లు ఏం పెట్టిండు సీఎం ముందు అనే దాన్ని పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో అందిస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంటే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏంటి రేవంత్ని భయపెట్టేంత ఏం మాట్లాడిండు, ఏం డిమాండ్లు, అసలు ఏం లేఖ రాసి ఇచ్చిండు అనేది అయితే మీకు ఈ వీడియోలో నేను అందించబోతున్నాను. మన హరీష్ రావు గారు అయితే ఏమని చెప్పారంటే 2 లక్షల రుణమాఫీ ఎప్పటిలోగా చేస్తారో స్పష్టం చేయాలని అయితే ఒక డిమాండ్ చేశారు. 2 డిమాండ్లలో ఒక డిమాండ్ అయితే 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తే స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే హరీష్ రావు లేఖ రాశారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఈ డిమాండ్ ఎందుకు చేసిందంటే, అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేస్తానైతే మన రేవంత్ రెడ్డి గారు అయితే ఎప్పుడో చెప్పారు. కానీ మనం చూసుకున్నట్టయితే ఇంతవరకు రుణమాఫీ గురించి అయితే మళ్ళీ ప్రస్తావనే లేదు. 4 నెలలు అవుతున్న ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగలేదు. అండ్ వీటితో పాటు బ్యాంకుల నుంచి అయితే నోటీసులు వస్తున్నాయి ప్రతి ఇంటికి. దానివల్ల అయితే ఈరోజు వడ్డీ చెల్లిస్తే మళ్ళీ రుణమాఫీ జరుగుద్దా లేదని రైతులు ఆందోళన ఉన్నారు. దీని గురించి అయితే స్పష్టత ఇవ్వాలని అయితే హరీష్ రావు గారు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే ఒక డిమాండ్ అయితే చేశారు. దీనితోటి ఇంకోటి ఏంటంటే, మన హరీష్ రావు గారు ఏం చెప్తుందంటే, కేసీఆర్ నాయకత్వంలో 2 సార్లు అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు 1,00,000 చొప్పున 2 లక్షల రుణమాఫీ అయితే చేసింది. మేము బ్యాంకులతోనైతే ముందే మాట్లాడుకున్నాం, మేము ఇలా చేస్తామని చెప్పి బ్యాంక్ అధికారులతో మాట్లాడి మేము చేసాం. మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? అండ్ బడ్జెట్ సమావేశంలో చూసుకున్నట్టయితే అసలు నువ్వు రుణమాఫీ గురించి కానీ రైతు బంధువుల గురించి రైతుల గురించి కానీ నువ్వు ఎందుకు ప్రస్తావన తేవట్లేదు అని అయితే సీఎం రేవంత్ రెడ్డిని అయితే మన హరీష్ రావు గారు ప్రశ్నించడం అయితే జరిగింది. దీనిపై రుణమాఫీ ప్రభుత్వం ఇంతవరకు అయితే బ్యాంకర్లకు కానీ ఇటు రైతులకు కానీ ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. రుణాలు మేమే చెల్లిస్తామని రైతులపై ఒత్తిడి తేవద్దని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించలేదు. దానివల్ల ఏంటంటే చాలామంది రైతులకైతే షోకాజ్ నోటీసులు రావడం వల్ల చాలామంది రైతులు అయితే చనిపోవడం కూడా జరుగుతుంది, డబ్బులు కట్టలేక బ్యాంకులకి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 24 గంటల కరెంటు ఇస్తా అన్నారు, అది అందక ఈరోజు పంటలు ఎండిపోయినాయి, పంట నష్టం అందలేదు, సకాలంలో నీళ్లు రాలేదు. ఇవన్నీ చూసుకుంటే గత 4 నెలల్లో అయితే ఇప్పటివరకు 209 మంది అయితే చనిపోయారు రైతులు. ఇది ఇలానే కంటిన్యూ చేస్తావా సీఎం రేవంత్ రెడ్డి గారు అని అయితే ఒక సూటి ప్రశ్న వేశారు. ఇప్పటికైనా ఆలోచించి రుణమాఫీ గురించి అయితే వెంబడే బ్యాంకర్లతో మాట్లాడి ఒత్తిళ్లు తేవద్దని చెప్పండి. రైతులకి వేధింపులు తట్టుకోలే రైతులు చాలామంది ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి దుస్థితి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏర్పడిందని అయితే దుయ్యబట్టారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 2 లక్షల రుణమాఫీ ఎప్పటిలోగా చేస్తారో ఒక స్పష్టత అయితే ఇవ్వాలి అని అయితే మన హరీష్ రావు గారు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ఒక లేఖ రాశారు. ఆ హామీ పత్రం రాసి ఇవ్వాలి, మీరు ఎప్పటిలోగా చేస్తారని అయితే క్లియర్గా చెప్పారు. మరి అసలు చేస్తాడా లేదా రుణమాఫీ అని మనం చూడాలి. ఎందుకంటే కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన ఏం చేస్తుందో, నట్టింటిని ముంచుద్దా తేలుస్తుందా అనేది అయితే మనమే చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.